హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రాక్షసి. ఈరోజు కొత్త ఇంట్లో కొంచెం పూజ అది చేసుకున్నాం అన్నమాట. సో దిస్ వ్లాగ్ ఇస్ ఆల్ అబౌట్ దాట్. అండ్ పూజకి జస్ట్ 2 days బ్యాక్కి మమ్మీ వాళ్ళు ఫంక్షన్కి వెళ్ళి బెంగళూరు నుంచి రిటర్న్ వచ్చారన్నమాట. సో ఎలాగో వచ్చారు కాబట్టి అక్కడ నుంచి మంచిగా ఫ్లవర్స్ అవి తెచ్చేశారు పూజ కోసం. అండ్ లిటరలీ ఇవన్నీ ఇక్కడ కొనాలంటే చాలా ఎక్స్పెన్సివ్ అక్కడ, కాబట్టి మనకి చాలా తక్కువ కాస్ట్కే వచ్చేసినాయి. అండ్ ఒక 2 days వీటిని స్టోర్ చేయడం కొంచెం కష్టమైంది. బట్ థ్యాంక్ గాడ్ పూజ టైంకి చాలా ఫ్రెష్గానే ఉన్నాయి, ఏమీ స్పాయిల్ అవ్వలేదు. మార్నింగే అందరూ మంచిగా రెడీ అయిపోయి కొత్తింటి దగ్గరికి అయితే వచ్చేసాం. మార్నింగ్ 7:30 కల్లా పూజ స్టార్ట్ చేయాలని చెప్పారు. బికాజ్ ఈరోజు ఆల్మోస్ట్ ఒక 3 పూజస్ అవుతున్నాయి. సో దానివల్ల ఎర్లీగా స్టార్ట్ చేస్తే కొంచెం ఎర్లీగా అయిపోతుంది అని ఎక్స్పెక్ట్ చేసాం, కానీ తెలిసిందే కదా లేట్ అయిపోయింది. సో తెచ్చిన ఫ్లవర్స్ అన్నీ డెకరేట్ చేసేసాము. సో మార్నింగే మ్యాంగో లీవ్స్ కూడా మామిడాకులు అన్నీ వచ్చేసినాయి. సో అవి కూడా నీట్గా కుట్టేసి డెకరేట్ చేసాం అన్నమాట. అమ్మా సీజర్ ఉందా? రోజా పువ్వు చూడు, డ్రెస్ సెట్ అవుతుంది. డ్రెస్ మ్యాచింగ్. ప్రసాదం కూడా మార్నింగే చేసేసాం. పంతులు గారు ముందే చెప్పారు బిఫోర్గానే చేసుకోండి, బికాస్ టైం ఉండదు వన్స్ పూజ అది స్టార్ట్ అయితే అని చెప్పారు అన్నమాట. అండ్ పంతులు గారు కూడా కొంచెం లేట్ రావడం వల్ల మనకు అన్నీ కలిసి వచ్చినాయి. పనులు కూడా చక్క ఫాస్ట్గా అయిపోయినాయి. మమ్మీ ఒక్కరికే వచ్చి ఈ రెసిపీ చేయడం, సో అందుకే మమ్మీనే మంచిగా ప్రిపేర్ చేసేసి పక్కన పెట్టేశారు అన్నమాట. మా పాప సుశీల హాయ్ చెప్పు. సుశీల హాయ్ చెప్పు. తిప్పుతూనే ఉండాలి. డ్రై ఫ్రూట్స్ లాస్ట్ లో వేద్దామ్మా, అది ఉడికాకమ్మా. ఒకటే పెట్టు దాని డ్రెస్ చూస్తుంది. అంటే చూడండి అమ్మా. డ్రెస్ చూపించు. ఫైనలీ పంతులు గారు వచ్చేసారన్నమాట. ఇంకా స్టార్ట్ చేశారు పూజ అది ఎవ్రీథింగ్. అండ్ ఇంటి ఆడపిల్లేమోంచి బిందుతో వాటర్ పట్టుకోమన్నారు, సో నేనే క్యారీ చేశాను అనమాట. అండ్ ఇంకా స్టార్ట్ అయింది. నమస్కారాయ నమస్కారం చేసుకోండి. నమస్కారాయ నమ సంభవే జమయాభవే నమ శంకరాయ నమస్కరాయ నమ శివాయ శివరాయ ఓం గృహలక్ష్మీ దేవతాయ నమః. సర్వోపచారాన్ సంపూజ్య అస్మిన్ గృహప్రవేశ సమయే సమస్త సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత అనుకూల్యత సిద్ధ్యర్థం దేహి మే గృహదేవత నమో నమః. పూజయామి యస్య ప్రీతామోత్నా సుఖదాచమన్మహం శ్రియ పంచదశ శ్రీకామా సతతం జపే ఆనందకర్తమచ్చైవ చిక్లేతాయుధ విశ్వద వసయస్య త్రయః పుత్ర శ్రీరామదేవత పద్మాసనే పద్మమోర పద్మాక్షి పద్మసంభవే త్వాం భజక్షం పద్మాక్షం యాన సౌఖ్యం లభామ్యహం అష్టదాయ గోదాయ ధనదాయ మహాధనే మమ క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం మమ వృత్తిపూర్వక విద్యా ఉద్యోగ జ్ఞానం సంకల్పిత ద్వారా గృహలక్ష్మీ కటాక్ష యోగ్యత సిద్ధ్యర్థం ప్రథమ దివసే క్షీరఘటం నిక్షిప్య సర్వోపచారాన్ని సంపూర్య. వాళ్ళు పొంగించడానికి వారు కట్నం ఇవ్వాలి. అందులో ఎంత కొంత పెట్టేసి ఒక అమ్మాయి తాంబూలం వేరు. నేను కింద ఉన్నాను,
या फलानि पुष्पाणि पुष्पनी वनस्पति यदि कलम नोदवरम किंचोदवरम वतवदवरम स्नानस्नाचकमेस्य अदशांतं प्रयच्छमे यदा शक्ति చెప్పండి చెప్పండి అమ్మ మా గృహ ప్రవేశం శుభ సందర్భంగా మా గృహంలో లక్ష్మీదేవి ప్రసాదం మొదటి వంటకంగా నీ చేత్తో వండి పెట్టమ్మా పరదానంద మహా సంప్రదాయం అయ్యా ఎదిరా నువ్వు కూడా చేయి మనం మనోహరం అతశాంతి ప్రయచ్చమే యథాశక్తి నూతన గృహ ప్రవేశ కాల సమయే యజమాన్యస్యానాం సర్వ సంకల్పదాసిత్యర్థం శ్రీ గృహలక్ష్మి అనుగ్రహసిత్యర్థం గృహలక్ష్మి ప్రసాద వితరణార్థం యథాశక్తి పరదానం తుభ్యమహో సంప్రదాయ నమ. మీకు స్టోరీ చెప్పాలా కాపీ పేస్ట్ మీరిద్దరు కూడా అలాగే మేము పాలు పొంగినప్పుడు పిలుస్తామని చెప్పాలి. పంతులు గారు చెప్తున్నారు మాట, నీకు డబ్బులు వస్తాయి ఇప్పుడు చూడు చూడు అని. ఎందుకు ఇస్తారు డబ్బులు అనుకున్నాను అనమాట. సో అప్పుడు తెలిసింది ఇంటి ఆడపిల్లకి తాంబూలం ఇచ్చి ఇన్వైట్ చేయాలంట. ఇది అంతా ఫస్ట్ టైం నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చి ఎలాంటి ఫంక్షన్స్కి నేను వెళ్ళలేదు మాట. ఇదే నా ఫస్ట్ గృహప్రవేశం. సో దానివల్ల కొంచెం ఎగ్జైటెడ్గా అన్నీ చూసి ఓహో ఇలా చేస్తారా అని చెప్పి నేర్చుకుంటున్నాను. సో ఫైనలీ మా పాలు కూడా మంచిగా పొంగిని. 1 2 3 పితృదేవతలు నవగ్రహాలు ముందుకు వేసినప్పుడు మీ ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి తలుచుకుని వేయాలి. పితృదేవతాభ్యో నమో నమః. శ్రీం సర్వేభ్యో నమః. శ్రీ నమో వెంకటేశాయ నమః. గోవింద గోవింద. శుభకార్యాలు ఇంట్లో ఎక్కువ జరగాలని చెప్పి వేడుకోండి. గణపతిని చూస్తూ కనులారా చూస్తూ చెప్పండి. గణపతి శోభనార్థం పునరా ఆగమనాయ చ గచ్చ గచ్చ గణాధ్యక్ష స్వస్థానం సుతాలయ మమ నూతన గృహప్రవేశ అనంతరేణ యథాశక్తి ప్రథమ పూజ గణపతి మమ కార్య దిగ్విజయోస్తు మమ నిరంతర సర్వకార్య ఉద్యోగరీత్య వ్యాపారరీత్య వ్యవహారరీత్య సర్వకార్య నిర్విఘ్నేన పరిసిద్ధ్యర్థం దేహి దేహి గణపతి నమోస్తుతే. దేహి దేహి లక్ష్మీ గణపతి నమోస్తుతే. మమ గృహాణం నిరంతరం శుభకార్య దక్షత సిద్ధ్యర్థం దేహి మే మహాగణపతి నమో నమః. ఎలా కళ్ళకొద్దుకున్నప్పుడు నమో నమః చెప్పండి. శీతవాస హరే వస్త్ర తస్మాత్ దేహ అలంకృత తస్మాతేన కర్తవ్యం అతః శాంతిం ప్రయచ్చమే. పరివార దేవత నవగ్రహ దేవత ప్రియత్యర్థం వస్త్రయజ్ఞం సమర్పయామి. పూజయామి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తలుచుకోండి. ఓం శక్తి హస్త విరూపాక్షాసింహాహరణ ధ్యానం కాలపురో ధ్యానం భావయా ముకుటల్కజం శ్రీ వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవతమావాహయామి. స్థాపయామి. పూజ అస్మేభ్యో జ్ఞానేభ్యశ్చ వరమానవ మహాక్షల్లగే విలోకేభ్య విశ్వలోకేభ్యశ్చ వరమానవ ధనపూర్వక నమస్కారం సమర్పయామి. బోలానందేశ్వర భగవాను కే, బోలా గుంగిరెడ్డి మహారాజు కే. పరమేశ్వరాయ నమః. ఇది పరమేశ్వరం ప్రాణప్రతిష్ఠాపనం అహం కరిష్యే. స్ఫటికలింగాన్ని తెచ్చి అభిషేకం చేయించడానికి ప్రధానమైనటువంటి ఉద్దేశ్యం ఏమిటంటే నేరుగా పరమేశ్వరుడికి తేజస్సుని మనం వెంటనే తీసుకునేటువంటి శక్తి అనేది ఈ యొక్క స్ఫటికలింగానికి ఉంటుంది కనుక ఈ స్ఫటికలింగానికి మనం అభిషేకం చేసుకోవడం వల్ల సర్వ ఉత్కృష్టము. వెంటనే ఏదైనా చేస్తే వెంటనే రిజల్ట్ కావాలండి అన్నప్పుడు ఎలా చేస్తారు? ఇంపార్టెంట్ అసలు మెయిన్ క్యాండిడేట్ ఎవరో వాడి దగ్గరికి వెళ్ళిపోతాం. ఈ కింద నుంచి చిన్న స్థాయి కింద నుంచి మీదకి వెళ్ళడం మనకు కాదండి. డైరెక్ట్ గా మెయిన్ పర్సన్ ఎవరో చెప్పండి, అందరికి వెళ్ళి పని చేయించుకుని వచ్చేద్దాం ఏదైతే జరుగుతుంది. అలాగా మనం ఈరోజు తీసుకొచ్చినటువంటిది సాక్షాత్ పరమ స్వరూపమైనటువంటి తేజోలింగము. దీని పేరేంటంటే
తేజోలింగం. అంటే తేజోలింగానికి ఉండేటువంటి శక్తి ఏంటంటే సహస్ర సద్గుణాలు, అంటే 1008 సద్గుణాలు. నీకు హెల్ప్ చేస్తాను. నాకే హెల్ప్ హెల్ప్ చేయకపోతే ఎలా చెప్పు. లంచ్ టైంకి పంతులు గారు ఒక 1 hour గ్యాప్ ఇచ్చారు పూజకి, తినేసి రండి అని చెప్పారన్నమాట. సో ఇంకా లంచ్ కూడా వచ్చేసింది, టైం అయింది, ఇంకా జనాలు 1 by 1 వస్తూ ఉన్నారు. ఇంకా బావ అన్నయ్య వాళ్ళే ఉన్నారు పైన. సో దే ఆర్ జస్ట్ టేక్ కేరింగ్ ఎవ్రీథింగ్. సో ఫుడ్ కూడా చాలా బాగుంది, మంచిగా బిర్యానీ, పులిహోర, వైట్ రైస్, సాంబార్, 2 curries ఇచ్చారు అండ్ ఒక ఫ్రై ఇచ్చారు, మంచిగా బూరి పెట్టారు. అండ్ వంటలన్నీ నో గార్లిక్, నో ఆనియన్, బికాస్ కార్తీక మాసం అండ్ ఈరోజు మేము స్వామిలకు కూడా భోజనాలు పెడుతున్నాము అండ్ అందరూ తినాలని చెప్పి ఎవరు ఇబ్బంది పడకుండా సో కార్తీక మాసంలో ఇలా ప్లాన్ చేశారన్నమాట. ఇంకా మీన్ వైల్ అందరూ వస్తున్నారు, ఫుడ్ తింటున్నారు. ఇంకా అందరికీ గ్రీట్ చేయాలి కదా, రండి తినండి అని చెప్పేసి ఇక్కడ అందరూ తెలిసిన వాళ్ళే, అంకుల్, మా మావయ్య, బాబాయ్ వాళ్ళే. సో చాలా లిమిటెడ్ మెంబర్స్నే పిలిచాము, జస్ట్ ఏమంటారు చాలా క్లోజ్ రిలేటివ్స్నే పిలిచాము. అండ్ వీళ్ళందరూ నా తమ్ముడు ఫ్రెండ్స్ మాట. రీసెంట్గానే వీళ్ళకి నా యూట్యూబ్ కోసం తెలిసిందంట. సో అందుకే వాళ్ళు కూడా రికార్డ్ చేసి వీడియోలో ఇంక్లూడ్ చేస్తున్నాను. అండ్ స్వామిలు కూడా వచ్చారు అండ్ వాళ్ళు పైన తినకూడదు, ఇంట్లోనే కూర్చొని తినాలి. సో అందుకే వాళ్ళకి కింద అరేంజ్ చేశాను. అండ్ ఇంకా స్వామిలు కూడా తినేసి వెళ్ళిపోయారు. సో వాళ్ళు వెళ్ళిపోయాక మళ్ళీ పూజ అది రీస్టార్ట్ అయింది. కానీ చాలా ఓపిక కావాలి. మమ్మీ డాడీ మార్నింగ్ నుంచి అసలు కొంచెం బ్రేక్స్ తీసుకొని చాలా ఓపిక తెచ్చుకొని పూజ చేశారన్నమాట. అంటే అంతసేపు కూర్చోవడం కొంచెం కష్టం. పరమేశ్వర సమస్త రాజ ఉపచార, శక్తి ఉపచార, భక్తి ఉపచార, శాస్త్రోక్త విధానేన కార్తీక మాస పర్వదినేన కార్తీక దామోదర దేవత అనుగ్రహ సిద్ధ్యర్థం శ్రీ నూతన గృహ ప్రవేశ సమయే ఉమా స్ఫటిక లింగేశ్వర సర్వపూజ అశ్వాన ఆరోహయామి, గజాన ఆరోహయామి, గీతమేన ఘోషయామి, నృత్యమేన దర్శయామి, సమస్త ఉపచార పూజా సమర్పయామి. बोला शंकर भगवान के हर 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 महादेव, शंकर हर 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 महादेव, మరొకసారి గట్టిగా హర 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 మహాదేవ. చెప్పండి. నల్ల ఆవాలు, ఇది నవధాన్యాలు, నవధాన్యాలు, పేలాలు, పేలాలంటే మురిలా, పేలాలు, అది దశాంగం, అలా దశాంగం. ఓకే. ఇవి అమ్మవారికి వాడతారు. ఇప్పుడు 40 minutes ఉంటుందా? అగ్నిం దోతం మహే హోదారం విశ్వవేద సముద్రవేశ్యం అగ్నిమిత్వా భూర్భువస్వరశ్మి. వాళ్ళు చెప్పట్లేదు, ఆయన ముందే చెప్తున్నారు, అప్పుడు ఎవరు చెప్తున్నారు. మీరు స్వాహ దేవేసిన తర్వాత చూస్తడం లేదు. హరే కమలాలయ ప్రసీద ప్రసీద శ్రీ హ్రీం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమ స్వాహ. మహాలక్ష్మీదేవ్యై నమః. శ్రీం హ్రీం శ్రీ కమలయ కమలాలయ ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమ స్వాహ. మహాలక్ష్మీదేవ్యై నమః. శ్రీం హ్రీం శ్రీ కమలయ కమలాలయ ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమ స్వాహ. మహాలక్ష్మీదేవ్యై నమః. 12 సార్లు ఆజ్యం వేస్తారు, మీరు చెప్పండి నాతో పాటు, అందరూ కూడా చెప్పండి. ఏకం ఏకం చత్వారి చత్వారి పంచ షట్ సప్త సప్త అష్ట అష్ట నవ దశ దశ ఏకాదశ ఏకాదశ ద్వాదశ ద్వాదశ ఆద్యేన ఆద్యేన ఓరయత్వ ఓరయత్వ. ఒకసారి లాగా ఇటు
దేవుడి పెళ్లి రోజు తిరిగారా లేదా తిరుగుతున్నాయి మీరు తల మీద పెట్టుకోండి అందుకే తలబాట మీరు ఆయన భుజం కొట్టుకోండి అమ్మా ఏది ఏది కుమారుడు ఇంకో ముందుకు వచ్చాను నన్ను పిలవలేదు కదా. మిమ్మల్ని ఎప్పుడంటే ప్రణవ్ మీకు యజమాని గారు వచ్చారు అనుకోండి ఇలాగా 3 సార్లు తిరగండి. ఫస్ట్ యజమాని గారు వెనక్కి భుజం పట్టుకోవాలి. ప్రదక్షిణం పదే పదే ఆహోం పాప కర్మ పాప సంభవ రాహిమాన్ నృపయాదేవ శరణాగత వత్సల అన్యదా శరణం నాసి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన ఇలా ముందుకు రండి. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష యజ్ఞ పురుషాయ నమః. అయ్యా యజ్ఞ పురుషుడికి ఆ ముందు తీయండి, పళ్ళెం ముందు పెట్టుకోండి, దాని మీద చెయ్యి వేయండి. అందులో ఉన్నటువంటి పూర్ణాహుతి అనేటువంటి మూట పైన చెయ్యి వేసి మీ యొక్క కోరికలన్నీ చెప్పుకోండి అమ్మా. మిగతా వారి కొరకు ఒకసారి చూపించండి అమ్మా. మిగతా వారు కూడా మూట మీద చేయి వేసి ఈ యజమాని గారు ఎప్పుడు కూడా చల్లగా ఉండాలి, ఆయురారోగ్యాలతో ఉండాలి, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకోండి. అయ్యా పల్లెం వదిలేయకుండా పల్లెంలో ఉన్న మూటను మాత్రం లోపల విడిచిపెట్టండి. సప్త సప్తధామ ప్రజాని సప్తహోత్ర కృతేన స్వాహ. సంచమే మయంచమే ప్రియంచమే కామచ్చమే కామచ్చమే సోమనసచ్చమే భద్రంచమే శ్రేయచ్చమే వసచ్చమే యసచ్చమే భగచ్చమే ద్రవిణంచమే యంతాచమే దంతాచమే క్షమచ్చమే ఇదిచ్చమే గతిచ్చమే గతిచ్చమే సంబీజమే జ్ఞాత్రంచమే సూచ్చమే ప్రసూచ్చమే శేరంచమే లయంచమే. ఓం పూర్ణమిదః పూర్ణమిదః పూర్ణాత్ పూర్ణముదచ్యతే. పొందండి భక్తులందరూ కూడా సమయంగా ఈ పవిత్రమైనటువంటి ఏకాదశి తత్కాల ద్వాదశి, ఏమంటే ఏకాదశి తత్కాల ద్వాదశి కూడా వచ్చేస్తుందండి. అత్యంత పవిత్రమైనటువంటి దినం, అత్యంత పవిత్రం. అందులో కార్తీక మాసం సాయం సంధ్యా సమయం. ఎన్నో జన్మల రుణం ఉంటే గాని ఇలాంటి అవకాశం రాదు. నిజంగా చెప్తున్నాను, ఎన్నో జన్మల రుణం ఉంటే గాని కార్తీక మాసంలో ఏకాదశి రోజు పంతులుగా దొరకడమే కష్టం ఈ రోజుల్లో, నిజంగా చెప్పాలి. అందులోకి సత్యనారాయణ స్వామి తల వ్రతాన్ని సాయంత్ర సమయంలో ప్రదోషకాల సమయంలో వినవంటే అది ఏదో రుణానుబంధం ఉంటేనా భగవానుడు మన ఇంటికి చేరుకొని మనం చెప్పేటువంటి కథలు విని మనం చెప్పేటువంటి గోవింద నామస్మరణంలో ఆయన మునిగి తేలుతూ మనల్ని సంతోషపరిచి స్వామివారు కూడా ఆశీర్వదించి వెళ్తారు. గోవింద గట్టిగా గోవింద గోవింద గోవింద. ఫైనలీ పూజ అది ఫినిష్ చేసుకున్నాము. ఈవినింగ్ అయితే చాలా అంటే చాలా లేట్ అయిపోయింది అండ్ అందరూ టయర్డ్ అయిపోయారు. పంతులు గారు అయితే చాలా ఓపిక్గా చాలా మంచిగా చేశారు అండ్ మమ్మీ డాడీ కూడా చాలా మంచిగానే కోఆపరేట్ చేశారు అనమాట. అంతసేపు కూర్చోవడం కొంచెం కష్టం వాళ్ళకి, బట్ దే డిడ్ ఇట్. సో మొత్తం పూజ ఎవ్రీథింగ్ చాలా మంచిగా అయింది. సో దట్స్ ఇట్ ఫర్ ద వ్లాగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.